హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అచ్యుతాపురం ప్రమాద బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. గాజువాక పవన్ సాయి హాస్పిటల్ వద్ద చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వారి కుటుంబ సభ్యులను కలిసి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన క్షతగాత్రులకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు తెలిపారు. 24 గంటలు గడవక ముందే అందజేశామన్నారు. చెక్కులతో బ్యాంకుల చుట్టూ తిరగకుండా వారి అకౌంట్లలో చాలా డీప్ గా కార్నియా దగ్గరలోకి గాజు పెంకులు వెళ్ళిపోయారు సార్. ఆ టెన్షన్ లో మా వాళ్ళేమో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఐ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ నేను సర్జరీ అయింది. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ జాయిన్ చేసుకోమంటే వీళ్ళు అడ్మిషన్ తీసుకోవట్లేదు సార్. అలాగే స్టైఫండ్ కూడా మాకు పడలేదు, అందరికీ పడ్డాయి. కానీ 2 కళ్ళు కనిపించట్లేదు, చూపిపోయింది. కానీ వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ కానీ ఏమీ ట్రీట్మెంట్ అసలు అడ్మిషన్ తీసుకోలేదు సార్. అధికారులు చెప్పాము మేము మెసేజ్ ఎవరికి ఎలాగుందమ్మా కంపెనీ వాళ్ళు మాకు సంబంధం లేదు, డైరెక్ట్ గా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్ననే అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్ లో క్రెడిట్ అయింది. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్ గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫార్మ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్ లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్ గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్ లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్ లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకోవడం, సహాయ చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ మా ఐడెంటిఫికేషన్ విషయంలో అది నోటిఫై అవ్వలేదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ మెడికవర్కి వచ్చారు. మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు. టెక్నికల్ గా అతని పొజిషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేశారు, ఒక ప్రోటోకాల్ నడుస్తుంది, మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది. సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారు.